హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క పథకానికి కూడా రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ కూడా ఈకేవైసీ చేసుకోండి అని కూడా గత వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. గత నెల లాస్ట్ వరకు కూడా మనకు ఫిబ్రవరి 28 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించింది. కాబట్టి ఇంకా ఎవరైనా మనకు ఈకేవైసీ చేసుకోకుండా వారి కార్డు అయితే హోల్డ్లో అయిపోయి ఉంటుంది. ఇక రేషన్ కార్డు ఉంటేనే మన తెలంగాణలో ఏవైతే మన ప్రభుత్వం ప్రకటించిందో 6 గ్యారెంటీలు, ఆ పథకాలన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి. రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకునే మనకు పథకాలను అయితే అమలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా మనకు రేషన్ కార్డు ఉంటేనే పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక నియోజకవర్గాల వారీగా ఈ డబ్బులు అయితే పంపిణీ చేస్తారు. అది కూడా మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు, దేని బేసిస్ మీద పంపిణీ చేస్తారు, ఎందుకు ఇస్తున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరు మహిళలు ఏం చేయాలి, మనకు ఎవరెవరికి ఇస్తారనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ వీడియోని తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, చివరి వరకు చూడడం కూడా మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయండి. నా బాధ అర్థం చేసుకుని మీకు కోసం ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్ కాదండి, ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ లేదు. మన ఛానల్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు, ఇల్లు లేని మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పేద మహిళలందరికీ కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఈ ఇల్లు ఇవ్వబోతున్నారండి. ఇక ఇంటి స్థలంతో పాటు మనకు 5 లక్షల రూపాయల డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఇంటి స్థలం ఉన్న వారికి, మనకు ఇప్పుడైతే ఇంటి స్థలం లేని వారికి అయితే ఇవ్వట్లేదండి. కేవలం ఇంటి స్థలం కలిగి ఉన్న వారికి, సొంత స్థలం కలిగి ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఇక దీనికి సంబంధించి కొన్ని రూల్స్ని అయితే తీసుకొచ్చారు, కొన్ని విధి విధానాలు అయితే ఉన్నాయి. ఈ పథకం అమలు కావాలంటే ఇక ఏ నియోజకవర్గం నుంచి కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, దీనికి సంబంధించి మనకు లబ్ధిదారులు ఏం చేయాలి, ఎవరు అర్హత ఎవరు అనర్హత అనేది చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని అర్హతలు అయితే విడుదల చేశారండి. ఇక ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా మనకు ఈ వారం నుంచే మనకు నియోజకవర్గాల వారీగా కూడా ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్నారో వారందరినీ కూడా మనకు అధికారులు అయితే సర్వే చేసి ఈ సొంత స్థలం కలిగి ఉన్న వారిని గుర్తించి వారికైతే మనకు 5 లక్షల రూపాయలని ఇవ్వబోతున్నారండి, విడతల వారీగా అండి. అది కూడా ఒకేసారి ఇవ్వరు. మీకు సొంత స్థలం కలిగి ఉంటే మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే 400 చదరపు అడుగుల్లో అయితే మీరు ఇల్లు అనేది నిర్మించాలట. ఈ 400 చదరపు అడుగుల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో వారందరికీ కూడా విడతల వారీగా 5 లక్షల రూపాయలండి, ₹1 ₹2 కాదు, 5 లక్షల రూపాయలనైతే ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆల్రెడీ మీరు 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఉంటే కనుక మీ ఇంటికి అధికారులు అయితే వస్తారండి సర్వేకి వచ్చినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంకు ఖాతా పుస్తకము మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీరు ఖచ్చితంగా NPCI లింక్ అనేది చేసుకుని ఉండాలండి. అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు మీరు ఖచ్చితంగా ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది వర్తిస్తుందండి. అంటే ఎందుకంటే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాంకు ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇక ఈ పథకానికి ఆల్రెడీ దరఖాస్తు చేసుకోకపోయినా కూడా అధికారులు అయితే మీ యొక్క గ్రామానికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి సర్వే అయితే చేస్తారండి. మీకు కనుక ఎక్కడైనా సరే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీకు సొంత స్థలం ఉంటే ఆ సొంత స్థలాన్ని వారు పరిశీలిస్తారు. ఆ సొంత స్థలంలో మనకు 400 చదరపు అడుగుల్లో అయితే మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలట. ఇల్లు నిర్మించుకున్నప్పుడు అంటే గుణాత్తం మనం బేస్మెంట్ వేస్తాం కదండి, ఫౌండేషన్ వేసినప్పుడు
మనకు 1,00,000 రూపాయలు, మనకు గోడలు కట్టినప్పుడు 1,00,000 రూపాయలు, స్లాబ్ వేసినప్పుడు 1,00,000 రూపాయలు, అలా మనకు ఇల్లు పూర్తయ్యే సమయానికి 5,00,000 రూపాయలను విడతల వారీగా 5 సార్లుగా మీకు ఒక్కొక్కసారి 1,00,000 రూపాయల చొప్పున 5 సార్లుగా మీకు 5,00,000 రూపాయలనైతే విడుదల చేస్తారండి. 5,00,000 రూపాయలతో మీరు ఇంటి నిర్మాణం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత మీకు విడతల వారీగా ఈ డబ్బులు అయితే విడుదలవుతుందండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక రేషన్ కార్డు లేని వారికి అయితే ఇప్పట్లో అవకాశం అయితే లేదండి. అలాగే సొంతంగా స్థలం కూడా లేని వారికి ఇప్పట్లో అవకాశం అయితే ఇవ్వట్లేదు. ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం 3,500 మందికి అయితే అవకాశం ఇస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 మందిని అయితే ఎంపిక చేస్తారట మొదటి విడతలో. ఈ 3,500 మందికి సొంత స్థలం ఉండాలండి. సొంత స్థలం ఉన్న వారిని ఎంపిక చేస్తారు. సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఈ 3,500 మందిని సెలెక్ట్ చేసి వారికి 5,00,000 రూపాయలనైతే మనకు విడుదల చేయడం జరుగుతుంది. మీరు ఇల్లు కట్టి ప్రభుత్వానికి కనుక చూపిస్తే వారంతా కూడా బిల్లు అయితే ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందండి. ఇక దీనితో పాటు మరెన్నో పథకాలు కూడా రాబోతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మిస్ చేయము, ఖచ్చితంగా అమలు చేస్తాము. ప్రజలంతా కూడా ఓపికగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఇదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేశారు. ఈ పథకాల అమలులో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలి. మాకు అర్హత ఉంది, మాకు ఈ పథకాలు రాలేదంటే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోమని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారండి. కాబట్టి ఎవరు కూడా మహిళలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను కూడా విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది. ఇక 2,500 రూపాయలు విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని, ఇక అధికారులు అయితే సర్వేకి అయితే రాబోతున్నారని, ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరు ఈ పత్రాలంటివి ఇస్తే మీకు ఖచ్చితంగా ఈ 2,500 రూపాయలను ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు మనకు తెలంగాణలో ఆసరా పింఛన్ల కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆసరా పింఛన్లు కూడా ఈ నెల 20వ తారీఖు నుంచే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు కూడా ఈ పెన్షన్లు అనేవి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక పెంచిన పెన్షన్లు 4,000 మరియు 6,000 రూపాయలను కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో పథకాలు అయితే అమలవుతాయి. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. నిధుల కొరత అయితే వెంటాడుతుంది, ఖజానా అయితే ఖాళీ అయిపోయింది. కొద్దిగా ఈ పథకాలు అమలు చేయడానికి కొద్దిగా సమయం పడుతుందని కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఇక కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా అన్ని పథకాలను అయితే అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి అయితే స్పష్టం చేశారు. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్న వారికి మాత్రానికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారైతే ఖచ్చితంగా మీకు 5,00,000 రూపాయలు వస్తుందండి. సొంత స్థలం అయితే ఉండాలండి. సొంత స్థలంలో మీరు ఇల్లు నిర్మించుకుంటే 5,00,000 రూపాయలను ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు ఇవ్వబోతోంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి.